ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ WAPLకు గాను ప్లేయర్ల వేలంపాట ముగిసింది. లీగ్లో పోటీ పడుతున్న 4 జట్లు ఒక్కో టీంకు 18 మంది మహిళా క్రికెటర్లను వేలంపాట ద్వారా ఎంపిక చేసుకున్నారు. మొత్తం 74 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. హెన్రిటా పెరెరాను అత్యధికంగా 4,30,000 రూపాయలకు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు సొంతం చేసుకుంది. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు దక్కించుకున్న 12 ఏళ్ల షణ్ముఖ ప్రియ లీగ్లో అతి చిన్న వయస్కురాలిగా నిలిచింది. పురుషుల ప్రీమియర్ లీగ్ APL తరహాలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గ్రాండ్గా తలపెట్టిన మహిళల ప్రీమియర్ లీగ్ WAPLలో కీలక ఘట్టం పూర్తయింది. ఫ్రాంచైజీలు క్రికెటర్లను సెలెక్ట్ చేసుకునే వేలంపాట ప్రక్రియ ముగిసింది. అమరావతి ఈ ఛాంపియన్స్ సహా 4 జట్లు 74 మంది క్రికెటర్లను కొనుగోలు చేశారు. ఉషోదయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ కొనుగోలు చేసిన అమరావతి ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజీ 2.1 లక్షల అత్యధిక ధర చెల్లించి నీరగట్టు అనూషను సొంతం చేసుకుంది. కాంట్రేగుల దేవికను 2 లక్షలకు దక్కించుకుంది. వికెట్ కీపర్ కాట్రగడ్డ దీక్షను 1,90,000కు, విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్ను 1,30,000కు, బ్యాటర్ రంగలక్ష్మిని ₹1,00,000 సొంతం చేసుకుంది. కట్టా మహంతేశ్వరిని 85,000కు దక్కించుకుంది. విష్ణుప్రియను కె హంసను 60,000 చొప్పున కొనుగోలు చేసింది. హేమసాయి రమ్యను 55,000కు, కర్రీసాయి పూజితను 50,000 రూపాయలకు అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టులోకి తీసుకుంది. నక్క సనాను 45,000కు, ఓరుగంటి సాహితీశ్రీని 40,000కు దక్కించుకుంది. బి సాయి దీప్తిని, తాళ్లూరి మల్లికను, బొడ్డుపల్లి తనిష్కను, సహస్రారెడ్డిని, ఎం రుక్సర్ తబస్సుమ్ను తలో 30,000 రూపాయల చొప్పున వెచ్చించి సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లీగ్ను తొలిసారి ఫ్రాంచైజీల విధానంలో ACA నిర్వహిస్తోంది. ఉమెన్స్ APLలో మొత్తం 4 జట్లు బరిలో దిగుతున్నాయి. వీటిని ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టును ఉషోదయ్ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకుంది. వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్టును ఓరా మోటార్స్ సంస్థ, గోదావరి గోల్డెన్ ఈగిల్స్ జట్టును NSR ఇండస్ట్రీ, రాయలసీమ జెన్ స్టార్స్ను గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ కైవసం చేసుకున్నాయి. భారత మాజీ మహిళా క్రికెటర్ కెప్టెన్ మిథాలీ రాజ్ WAPLకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి లీగ్ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ACA స్టేడియంలోనే అన్ని మ్యాచ్లు T20 ఫార్మాట్లో సాగుతాయి. ప్లేయర్ల కొనుగోలుకు ఒక్కో ఫ్రాంచైజీకి టీం పర్సు కింద 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేలా నిబంధన ఉంచారు. ఒక్కో జట్టు 18 నుంచి 20 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. అమరావతి ఈ ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగిల్స్, విశాఖ ఫైర్ బర్డ్స్ జట్లు 18 మంది చొప్పున ప్లేయర్స్ను కొనుగోలు చేయగా, రాయలసీమ జెన్ స్టార్స్ 20 మందిని కొనుక్కుంది. పురుషుల లీగ్కు ఏమాత్రం తగ్గకుండా ఉమెన్ APL నిర్వహిస్తామని ACA ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో WPLతో పాటు టీమిండియాకు ఆంధ్ర నుంచి మరింత మంది మహిళా క్రికెటర్లు ఎంపిక అయ్యేలా WAPL దోహదపడుతుందని ఆకాంక్షించారు.